9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధించింది మదురై కోర్టు. అసలు ఏం జరిగిందంటే జయరాజ్ అండ్ బెనిక్స్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు 2020లో లాక్డౌన్ టైంలో షాప్ కట్టేసి ఇంటికి వెళ్తున్న ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని పోలీసులు పట్టుకొని స్టేషన్ కి తీసుకెళ్లి రాత్రంతా చిత్ర హింసలు పెట్టి చంపేశారు. ఆ టైంలో వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటో తెలుసా? వీళ్ళ మీద మనము కొట్టడం ప్రాక్టీస్ చేద్దాం, బయట కూడా బాగా భయపెట్టొచ్చు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారంట. ఈ విషయాలన్నీ ఒక కానిస్టేబుల్ చెప్తే బయటకు వచ్చినాయి. మొన్న సోమవారం వీళ్ళందరికీ 9 మందికి ఉరి శిక్ష అయితే పడింది. దీంట్లో ఇంకో వ్యక్తి కోవిడ్ టైంలోనే చనిపోయాడు. మనం మాట్లాడుకుందాం. న్యాయం అనేది లేట్ గా జరిగినా సరే కరెక్ట్ శిక్ష విధించింది మదురై కోర్టు. పోలీసులు కూడా చట్టం ముందు సమానమే అని చెప్పేసి ఈ తీర్పు అయితే మనకు చెప్తున్నట్లు అనిపిస్తుంది. అదే విధంగా మదురై కోర్టు వీళ్ళకి ₹1 జరిమానా విధించింది. ఆ డబ్బు బాధిత కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మదురై కోర్టు అయితే తీర్పు ఇచ్చేసింది. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? జ్యుడిషియల్ సిస్టమ్ ఇంకా బతికుంది అని చెప్పడానికి ఇలాంటి తీర్పులే ఉదాహరణగా నిలుస్తాయి. నిజం చెప్తున్నా, ప్రతి విషయంలో ఏ విషయంలో అయినా సరే ఇలాంటి తీర్పు ఒకటి వచ్చిందంటే దేశం మొత్తం అబ్బా ఇంకా జ్యుడిషియల్ సిస్టమ్ బతికే ఉందన్న ఒక హోప్ ఉంటది. కాబట్టి ఇలాంటి కేసెస్ ఏవేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో ఇదే సీరియస్నెస్ తీసుకుంటే ఖచ్చితంగా దేశం అనేది చాలా బాగుపడుతుంది. ప్రతి ఇన్సిడెంట్ మీద ఇలాంటి శిక్షలు వేస్తే మనం చాలా వరకు అన్యాయాలను అయితే అరికట్టొచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి. నేను మాత్రం అస్సలు మర్చిపో.